వేసుకున్నామన్నా అందరికీ ప్రైజ్ కదా. మాది మహారాష్ట్ర దగ్గర ఒక చిన్న ఊరు, మా తాతగారు ఉన్నది. ఆ ఊరు కూడా నాకు సరిగ్గా తెలియదు. పెద్దవాళ్ళందరూ చెప్తా ఉంటే వినడం తప్ప నాకైతే ఆ ఊరు కూడా తెలియదు. మా తాతగారు వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఆంధ్రాకి వచ్చేసారు. ఆంధ్ర దగ్గర భీమవరంలో వాళ్ళ ఉద్యోగాల రీత్యా అక్కడ నివాసం చేసేవారు. అక్కడ నుంచి వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే హైదరాబాద్ ప్రాంతానికి వచ్చేసినారు. వాళ్ళు చేసుకునే పనులను బట్టి వాళ్ళు అక్కడికి వచ్చేసినారు. అయితే మాకు హైదరాబాద్ తప్ప మా తాతగారు ఉన్న ఊరు కానీ అక్కడ బంధువులు మిత్రులు ఎవరు కానీ మాకు సరిగా తెలియదు. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళు కూడా వాళ్ళు చిన్నప్పుడే వచ్చేసినారు కాబట్టి అక్కడ ఎవరు ఉన్నారు ఏంటనే విషయం అయితే తెలియదు. కాకపోతే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పే విషయాన్ని బట్టి మాకు పలానా ఊరు అని మాత్రం తెలుసు. అయితే మేము పుట్టి పెరగడం మాత్రం హైదరాబాద్. ఆ విధంగా మా బాల్యం అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. ఆ తర్వాత నాకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. నేను మా అన్నయ్య ఇద్దరు మా అమ్మకి. మా అన్నయ్యకి 8 సంవత్సరాలు, నాకు 6 సంవత్సరాలు ఉంటాయి. ఊహలో సరిగ్గా తెలియని వయసులో మా నాన్నగారిని కోల్పోతూ వచ్చినాం. ఆయన చనిపోయిన తర్వాత మేము మా అమ్మగారి ఇంటికి వచ్చేసాం. అక్కడ నుంచి తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరుగుతూ వచ్చాం మా బాల్యం అంతా కూడా. తర్వాత మా కుటుంబం వచ్చేసి పూర్తిగా హైందవ కుటుంబం, పూర్తిగా అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే అస్సలు తెలియదు. అసలు యేసు ప్రభు ఎవరు అని కూడా తెలియదు. యేసు ప్రభు అంటే చిన్నప్పటి నుంచి కూడా అసహ్యం ఉండేది. నా మటుకు నేనైతే చిన్నప్పటి నుంచి కూడా యేసు ప్రభు అంటే కూడా ఇష్టపడకపోయేదాన్ని. ఎవరిలో చెప్పినా కానీ అసహించుకునేదాన్ని. యేసు ప్రభు అంటే అసలు ఇష్టం లేదు. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు మా ఇంటి ముందు నుంచే మెయిన్ రోడ్ ఉంటుంది. రోడ్డు పక్కనే పెద్ద చర్చి ఉంటుంది. ఆ చర్చి ముందు నుంచి వెళ్ళేటప్పుడు కనీసం నేను కన్నులు ఎత్తి ఆ చర్చిని చూడడానికి కూడా నేను ఇష్టపడకపోయేదాన్ని. అట్లాంటి అసహ్యత, వ్యతిరేకత యేసుప్రభు వారంటే అప్పుడు ఆ టైంలో ఉండేది. ఎందుకు ఆ విధంగా యేసుప్రభుని అసహించుకున్నామంటే మా చిన్నతనంలో మా నాన్నమ్మ గారు చర్చికి వెళ్ళేదంట. అది మా పెద్దవాళ్ళు, మా పూర్వీకులు చెప్తే మాకు తెలుసు. ఆ మొక్కతే మా ఇంట్లో చర్చికి వెళ్ళేదంట. ఆమె వెళ్ళినప్పుడు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆమె వ్యతిరేకించేవారు. ఆ కాలంలో ఆ మొక్కతే టైం దొరికినప్పుడు, తనకి ఇష్టమైనప్పుడు చర్చికి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, మందిరంలో ఉండడం, దేవుని ప్రజలతో సహవాసం చేయడం అట్లా చేసేదట. మేమైతే చూడలేదు, కాకపోతే మా పెద్దవాళ్ళు చెప్తే వినడం తప్ప. అట్లా ఆమె చేసినప్పుడు ఆమె ప్రార్థన చేసి ఉండవచ్చాను అని అనుకుంటాను నేనైతే ఇప్పుడు. అట్లా ఆమె ఉండేది. ఆమె చర్చికి వెళ్తా తన పిల్లలకు కూడా చెప్తా వచ్చింది, కానీ ఎవరూ యేసు ప్రభువును అంగీకరించలేదు. చాలా కాలం తర్వాత మా చిన్న బాబాయి, మా నాన్నగారు, మా రెండో పెద్దనాన్న ముగ్గురు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డారంట. అప్పుడు కొంతకాలం వాళ్ళు చర్చికి వెళ్ళే సమయంలో ఒక 6-7 నెలల వ్యవధిలోనే మా నాన్నగారు మరణించడం జరిగింది. అట్లా చర్చికి వెళ్ళడం ద్వారానే మా నాన్నగారు చనిపోయినారనే ఒక ఇది మాకు ఉండేది. మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అదే నేర్పిస్తూ వచ్చారు. చర్చికి వెళ్ళడం వల్లనే మీ నాన్నగారు చనిపోయినారు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకు, అసలు యేసు ప్రభు దేవుడు కాదు, మన మతం కాదనేసి వాళ్ళు చిన్ననాటి నుంచి మా లోపల వేసిన విత్తనాన్ని బట్టి మాకు కూడా యేసు ప్రభు అంటే అసహ్యత ఏర్పడింది. అట్లా నేను చిన్నప్పటి నుంచి కూడా యేసు ప్రభు అంటే అసహ్యతను పెంచుకున్నాను. చిన్నప్పుడు మా ఇంట్లో 2 బైబిల్ ఉండేవి చిన్నవి. వాటిని విసిరి అటక మీద వేసేసాను. చాలా భయంకరంగా కోపంతో విసిరేసి పడేసాను. అయితే నేను రక్షణ పొందిన తర్వాత వాటి కోసం వెతికితే మాత్రం అవి నాకు దొరకలేదు. అట్లా నా బాల్యము, నా యవ్వన దశ అట్లా ఉండేది. యేసు ప్రభువును వ్యతిరేకిస్తూ మా అమ్మమ్మ గారి ఇంట్లోనే పెరుగుతూ వచ్చాము. తర్వాత నా 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అయినాను, గవర్నమెంట్ స్కూలే. తర్వాత ఇంటర్కి వచ్చాను. ఇంటర్కి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఉండే. తను క్రైస్తవురాలు, అంటే విగ్రహం సమాసం కాదు కానీ ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలియదు. తను వేరే ఏదో డినామినేషన్. కాకపోతే అమ్మ పక్కన కూర్చొని తినడం విషయంలో కానీ, తను కూర్చునే విధానంలో కానీ, ప్రార్థన చేసుకోవడం అట్లా ఉండేది. నేనైతే ఆమె చూసినప్పుడల్లా వేధించేదాన్ని. నేను బొట్టు పెట్టుకోవాలి, హిందువులకు బొట్టు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి అని తను ఎప్పటికీ వేధించేదాన్ని. ఆమె చూసినప్పుడల్లా చాలా కోపం వేసేదాన్ని. కావాలని ఆమెను ఇబ్బంది పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు అది తలుచుకుంటే చాలా నేను దుఃఖపడతాను, బాధపడతాను. దేవుడి అయితే క్షమాపణ కూడా అడుగుతాను. అట్లా దేవుడు అంటే
ఇట్లా నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను ఎంపీసీ గ్రూపు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యే సమయంలో నాకు వివాహం కుదిర్చినారు పెద్దవాడు. మా యొక్క రిలీజియన్లో చిన్నతనంలోనే పెళ్లి చేస్తారు. ఆ టైంలో దాదాపు ఒక 23 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఆ టైంలో నాకు 16 సంవత్సరాలు కూడా సరిగా పూర్తి కాలేదు. ఆ టైంలో అనుకోకుండా పల్లెల నుంచి మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. బంధువులందరూ కలిసి వాళ్ళ మధ్యలో ఉండి ఈ యొక్క సంబంధాన్ని కుదుర్చుకుంటూ వచ్చారు. ఆ టైంలో వాళ్ళు క్రైస్తవులను మాకు తెలియదు, మామూలుగానే బంధువులు కదా అట్లా వచ్చేసినారు. సంబంధం కుదుర్చుకున్నారు, ఓకే అనుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా ఆచార సాంప్రదాయ వ్యవహారంగానే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కొంతకాలానికి మా ఆయన గారు బాగలేకుండా ఉన్నారంట. మేము వీళ్ళు ఎంగేజ్మెంట్ అయిపోయింది, లగ్న పత్రిక రాసుకోవడానికి రావడం లేదు ఏంటి అని మేము అనుకుంటూ వచ్చినాక కొన్నాళ్ళకి బాబుకి ఇట్లా బాగాలేదు, మీరు క్రైస్తవుని పెళ్లి చేస్తేనే మేము చేసుకుంటాము, లేదంటే మనము విడిపోదాం అనే విషయాన్ని వాళ్ళు మాకు ఉంచుతూ వచ్చినారు. అట్లా కొంతకాలం జరుగుతూ వచ్చింది. ఒక 3 months 4 months అట్లా జరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఇక సరే అని మా పెద్దవాళ్ళు, మా అమ్మ తరఫున వాళ్ళందరూ కూడా, నాన్న తరఫున వాళ్ళు కూడా ఏం ఆలోచించారంటే, మీ అత్తగారు చర్చికి వెళ్ళింది కదా, ఏం కాదు, చర్చి పెళ్ళి అయితే చేసేస్తే చేయండి, వాళ్ళు చర్చికి వెళ్తారు, ఈమె పూజలు ఈమె చేసుకుంటుంది అనేసి అట్లా మా అమ్మని బలవంతం పెడుతూ వచ్చినారు. మాకు అస్సలే యేసుప్రభు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే
సువార్తలు. ఆ విషయం నాకు బాగా హృదయంలో సంధించబడుతూ వచ్చాను. ఆ విషయాన్ని బట్టి బాగా ఆలోచించాను. నిజమే కదా, ఒక రాయిని మంచి చేతులతో చేసిన దాన్ని ఎలా మనం అంగీకరిస్తాము, ఎలా దేవుడిని పిలుస్తాం? నిజంగా ఎంత అజ్ఞానం కదా అని. అప్పుడు ఇంతగా జ్ఞానం లేదు, కానీ మామూలుగా నాకున్న ఆలోచనను బట్టి నేను ఆలోచిస్తూ వచ్చాను. ఆలోచిస్తూ వచ్చి అట్లా కంటిన్యూగా మందిరానికి మా అత్తయ్యకు రావడం చేయడం అట్లా జరిగింది. విజయానికి కూడా సిస్టమ్ మీటింగ్లో కొన్ని విషయాలు చెప్పింది. ఆ టైంలో నా పెళ్ళైన తర్వాత వాళ్ళు ఒక 6-7 నెలలు ఉన్నారు కావచ్చు. తర్వాత సామాన్యంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువ వాక్యాలు వినడం అలవాటు అయిపోయింది. మందిరానికి కంటిన్యూగా రావడం, దేవుడి మాటలు వినడం, పాటలు పాడుకోవడం, మా అత్తయ్యతో మందిరానికి రావడం, అట్లా అట్లా దేవుడిని దర్శిస్తూ వచ్చినాడు. నిర్గమకాండంలో సంఖ్యాకాండంలో ఉంటుంది కదా, మనుషులు చేతులతో చేసిన వాటిని మీరు మొక్కకూడదు. ఆ వాక్యం నాకు ఎంతో హృదయంలో నిమ్మల్ని చేసింది. నిజమే కదా, నిజమే ఇది నిజమే కదా, ఊరికే నా ముందుకు వస్తుందని నేను ఆలోచన చేసుకుంటా ఉన్నాను. అప్పుడు ప్రార్థన చేయడం కానీ లేకపోతే ఇంకోటిగా నాకు తెలియదు. కాకపోతే అట్లా అనుకున్నప్పుడు సరే అట్లానే ఉండేదాన్ని. మందిరానికి వచ్చి మాత్రం వాక్యాన్ని మంచిగా వినేదాన్ని. కొంచెం అర్థమయ్యి అర్థం కాకపోయినా కానీ వినేదాన్ని, కూర్చునేదాన్ని. ఇక అప్పటి నుంచి నా పెళ్ళైన 6-7 నెలల తర్వాత ఈ జై శ్రీరామ్ మర్చిపోయాను, జై హనుమాన్ చాలీసా ఇవన్నీ మర్చిపోయాను. యేసు ప్రభు అని ఒకటే వస్తుంది. ఎక్కడ కూర్చున్నా యేసు ప్రభు ఈ ఒక్కటే మాట నాకు హృదయంలో వస్తూ ఉంది. అట్లా నేను మందిరానికి రావడం, వాక్యం వినడం అట్లా జరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఒక సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుడు ఆ అధ్యాయం అంతా చదువుతా. గ్రంథంలో దేవుడు ఏ విధంగా ఈ లోకానికి వచ్చినాడు, మన కోసం ఎంతగా శ్రమపడినాడు, ఎంతగా తన ప్రాణాన్ని నా కోసం పెట్టినాడనే విషయాన్ని నేను గ్రహించగలుగుతూ వచ్చిన. దేవుడు మందిరంలో వాక్యం ఉంటున్న విషయాలు ఎక్కువగా సిస్టర్స్ మీటింగ్లో ఎత్తేలాంటి బాగా మంచి మంచి విషయాలు చెప్పేది. వాక్యం చేత ఆత్మీయంగా చాలా బలపడ్డాను. అట్లా నేను అపోస్తల కార్యం 2వ అధ్యాయం ద్వారా రక్షణ తీర్మానాన్ని చేసుకున్నాను. తర్వాత కీర్తన గ్రంథంలో నా పాపక్షమాపణ అనుభవంతో నేను దేవుని వైపు చూస్తూ వచ్చాను. ఆ తర్వాత దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఆ విధంగా వాగ్దానాలు ఎత్తుపట్టుకొని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు పాపక్షమాపణ అనుభవం దొరికింది. ఆ తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు గారు చెప్తారు కదా, మేము మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది రక్షణ పొందారు. ఆ వాక్యం చేత దేవుళ్ళని దర్శిస్తూ వచ్చినాను. అట్లా నేను ఒక 2 సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను. నాకు బాప్తిసం కొరకు దేవుడి తగిన సమయం ముందు బాప్తిసం కొరకు కూడా నన్ను సిద్ధపరిచినారు. 2006వ సంవత్సరం నాకు నా 18వ ఏట 18th ఇయర్ నాకు. ఆ టైంలో నేను బాప్తిసంలో సాక్షిగా కలుగుతూ వచ్చినాను. అట్లా దేవుడు నన్ను రక్షించుకుంటూ వచ్చినాను. ఆ తర్వాత ఆత్మీయంగా దేవుని ఇంటికి వస్తున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, సువార్త వాక్యాలు వింటున్నప్పుడు, ఇంట్లో కూడా నేను ఎక్కువగా దేవుడు క్యాసెట్లు, అప్పుడు సిడీలు పెట్టుకొని వాక్యం వినడం, పాతకాలంలో ఉన్న పాటలు వినడం, ఎక్కువగా పని చేసుకునేటప్పుడు ఇప్పటికి కూడా అదే అలవాటు. అట్లా వింటూ ఎక్కువగా నేను బలపరచబడుతూ వచ్చాను. బుక్స్ చదవడం కూడా నాకు బాగా అలవాటు, భక్తుల గురించి చదివేదాన్ని. అట్లా కూడా దేవుడు నన్ను ఆత్మీయ ఎదగడానికి బలపరుస్తూ వచ్చినాను. ఆ రీతిగా దేవుడు నన్ను రక్షించుకొని ఇంత